మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవచ్చు. వేదిక మీద ఉన్న దిగంబరరావు గారు, నరేష్ యాదవ్ గారు, సూడక్క గారు, ప్రధానంగా శ్రీనివాసరెడ్డి గారు, సతీమణి మౌన గారు, అదేవిధంగా అశోక్ రెడ్డి గారు, నగేష్ గారు, ఫైజుల్లా గారు, కొండా గంగాధర్ గారు, రాజేశ్వర గారు, భూపల్లి శంకర్ గారు, ఆనందరావు గారు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల నుంచి వార్డుల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరులు, ప్రధానంగా ప్రెస్ అండ్ మీడియా. ప్రధానంగా ఈ కార్యక్రమానికి కారణం ఏంటంటే బీజేపీ అధికారంలో వచ్చిన 11 సంవత్సరాల్లో వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంది, ఈ దేశాన్ని నియంతలాగా బీజేపీ పరిపాలించాలని కోరుకుంది. దానికోసం 2.5 సంవత్సరాల కింద సాక్షాత్తు ప్రధాని గోవాలో మేము రాజ్యాంగం మారుస్తా ఉన్నాడు. ఇవాళ మేము అట్లా అనలేదని అంటాడు. మీరు ఆలోచించండి, ఈ దేశ రాజ్యాంగం ప్రకారంగా ప్రమాణం చేసిన ప్రధానమంత్రి కానీ వాళ్ళ మంత్రివర్గ సహచరులు కానీ పరిపాలించట్లేదు. కేవలం మనుధర్మశాస్త్రం ప్రకారంగా హిందూ మైథాలజీలో వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తారు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలో ఈ దేశం నడవాలనుకుంటాను. మనం ఒక నిమిషం ఆలోచించాలా. కాంగ్రెస్ పార్టీ భూమికి ఏంటి, ఆర్ఎస్ఎస్ భూమికి ఏంటి? 1885లో కాంగ్రెస్ పార్టీ పుట్టింది. 1925లో ఆర్ఎస్ఎస్ పార్టీ పుట్టింది. ఆర్ఎస్ఎస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం కోసం పిలుపునిస్తే దాన్ని వ్యతిరేకించింది. 1942లో క్విట్ ఇండియా యాక్ట్కి వ్యతిరేకంగా పనిచేసింది. మహిళలకు ఓటుకు వ్యతిరేకంగా పనిచేసింది. జాతీయ జెండాను వ్యతిరేకించింది. అంబేద్కర్ మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని రామ్లీలా మైదానంలో ఆర్ఎస్ఎస్ నాయకులు తగలబెట్టారు. భారత జాతీయ జెండాని కాలబెట్టారు. న్యాయంగా చెప్పమనండి మోడీజీ, వల్ల ఆర్ఎస్జీ భగవత్ చెప్పనండి. మీకు ఈ దేశం మీద గౌరవమా? మీకు ఈ రాజ్యాంగం మీద గౌరవమా? మీకు జాతీయ జెండా మీద గౌరవమా? 2002 దాకా నాగ్పూర్లో ఉన్నటువంటి 200 కిలోమీటర్లు ఆర్ఎస్ఎస్ ఆఫీసులో మీరు జెండా ఎత్తినారా? మీ గోల్వాల్కర్ ఏమన్నాడు? భారతదేశంలో దళితులకి, గిరిజనులకి, మైనారిటీలకి రాజ్యాధికారం దొరికితే నేను బ్రిటిష్ రాణికి బానిసగా పనిచేస్తున్నాడు. ఇది వాస్తవం కదా? చెప్పమనండి ముందుగాళ్ళు. బ్రిటిష్ వాళ్ళకి వంతస్తులకి వాళ్ళకి గులాంగిరి చేసి ఇవాళ దేశం కోసం మాట్లాడుతున్నారు మోడీ గారు. అయ్యా, మీరు ఈ దేశంలో విభిన్న జాతులు, మతాలు, కులాలు, ప్రాంతాలు, వర్ణాలు ఉన్నటువంటి దేశాన్ని కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ భారతదేశ అఖండత కోసం, సమైక్యత కోసం, సమగ్రత కోసం ప్రాణాలు అర్పించారే. మీ ముఖాలు ఒక్కసారైనా బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసిందా? ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. సావర్కర్, వాళ్ళు వీరు సావర్కర్ అంటారు. బానిసాయి బ్రిటిష్ వాళ్ళ దగ్గర మోకరెళ్ళి క్షమాభిక్ష పెట్టమన్నాడు. పెన్షన్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఊడిగం చేశారు. వాళ్ళు ఈ దేశాన్ని కాపాడేది. ఇవాళ మీరు ఆలోచించండి. మణిపూర్లో అక్కడ మహిళలు బతికే పరిస్థితి లేదు. నగ్నంగా ఊరేగించారు, హత్య చేశారు. అయ్యా మోడీ గారు, అరుణాచల్ ప్రదేశ్లో ఏం జరిగింది? చైనా వాళ్ళు వచ్చి
300 గ్రామాలు ఆక్రమించిన అడిగిన దిక్కులేదు నీకు. మొద్దులు తిరబోతున్నావు. బ్రహ్మపుత్ర నది మీద ప్రపంచంలో పెద్ద డ్యామ్ కడతంటే చైనా వాళ్ళు అడిగిన దిక్కులేదు. మీరా అంటే ఈ దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇందిరాజీ ఈ దేశాన్ని కాపాడటం కోసం ప్రాణాలు అర్పించడమే కాదు, ఈ దేశంలో ఉన్న బడుగు బలగిన వర్గాలకి, దళితులకి, గిరిజనులకి ఒక రాజ్యాంగం కాదు, వాళ్ళకి సమానత్వం ఉండాలని కోరుకుంది. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం తీసుకొచ్చింది. బ్యాంకులు జాతీయం చేసింది, రాజభరణాలు రద్దు చేసింది, 20 సూత్రాల కార్యక్రమం పెట్టింది. మీరేం పెట్టినా 23 మంది బడా పారిశ్రామికవేత్తలు, గుజరాత్లో 19 మంది లక్షల కోట్ల రూపాయలు లాభం చేసిన వాళ్ళకి. ఈ దేశంలో బాక్రాంగా డ్యామ్ కాంగ్రెస్ పార్టీ కట్టింది, నాగార్జున సాగర్ కట్టింది, పోచంపాడు కట్టింది, శ్రీశైలం కట్టింది. నువ్వు ఒక్క ప్రాజెక్ట్ కట్టినవా? దుర్గాపూర్ స్టేట్ ప్లాంట్ కట్టింది. అంతేకాదు భారతదేశంలో ఎన్నో యూనివర్సిటీలు తీసుకొచ్చింది. నీ మొక్కలకి ఏం చేసిందా? ఇంగ్లాండ్లో 12,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి గుజరాత్లో యూనిటీ స్టాచ్యూ పెడుతున్నావు. సర్దార్ పటేల్ 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 9,000 కోట్ల రూపాయలు దారి మరిస్తే మన దేశ పౌరుని ఇంగ్లాండ్ పార్లమెంట్లో తీసింది. దానికి నీకేమనిపించదు. కట్టి 3 ఏళ్ళు కాలే, అప్పుడే 2 ఏళ్ళు వస్తుంది. ఇక అంతరాలు బీదవాడికి, ధనవంతుడికి, దళితుడికి, నాన్ దళితుడికి, గిరిజనుడికి, నాన్ గిరిజనుడికి వ్యత్యాసం సృష్టించి మనల్లో మన కలహాలు పెట్టి కొట్టుకునేటట్టు చేసినాం. సంవత్సరంన్నర నుంచి అంతర్యుద్ధాలు జరుగుతుంటే రాష్ట్రాల్లో పోయి మాట్లాడే పాపాన పోలే. మీరు ఆలోచించండి. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు మిజోరాంలో ఇటువంటి పరిస్థితి వస్తే ఆ నాయకుడు లండన్లో ఉంటే లాల్డంగా పిలిపించి అగ్రిమెంట్ చేసి మిజోరాంలో శాంతి కాపాడిండు. ఈ ముఖానికి మణిపూర్లో ఎందుకు కాపాడారు మీరు? మేము అదే మిజోరాం ఎట్లా కాపాడగలిగినాం మీకు ఒక ఐడియా ఉండాలా. పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం వ్యక్తులు లేచినప్పుడు ఆ ఉద్యమ నాయకుడు లాంగవాల్తో పిలిచి రాజీవ్ గాంధీ చర్చలు జరిపి రాజీవ్ లాంగవాల్ ఒప్పందం చేసి పంజాబ్లో శాంతి స్థాపించారు. మీరు ఈ దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టుకోవాలి. ధనికులకి బీదవాళ్ళకి తేడా ఉండాలా. మేము ఒక్కరోజు ట్యాక్స్ పే చేయకపోతే ఇబ్బంది పెడితే నిన్నగాక మొన్న జరిగిన పార్లమెంట్లో మీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 23 కుటుంబాలకి 16 లక్షల కోట్ల రూపాయలు లోన్ మాఫీ చేసిందంటే మీ గవర్నమెంట్ ఎవరి గవర్నమెంటా? మీరు ఆలోచించండి. మహానుభావుడు అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఉండి ఇక్కడ జీవన విధానాన్ని, ఇక్కడ సంస్కృతిని, ఇక్కడున్న ప్రజల మనోభావాలను తగ్గట్టు వేరియస్ దేశాల్లో తిరిగి రాజ్యాంగం తయారు చేస్తే దాన్ని మారుస్తావా? అంటే మేమెప్పుడు పరిపాలించబడాలా, మీరెప్పుడు మా మీద పెత్తనం చేయాలా? అటువంటి సంస్కృతి భారతదేశం ఒప్పుకోదు. ఈ 140 కోట్ల మంది ప్రజలు నీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. అందులో ఏమా తేడా లేదు. అయితే లాస్ట్ టైం జరిగిన పార్లమెంట్లో మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ భారతదేశంలో అంబేద్కర్ గురించి మాట్లాడారు. అది ఒక రాష్ట్ర బహిష్కరణ కాబడిన వాడు గుజరాత్లో నేరాలు చేసి గుజరాత్ రాష్ట్రం విడిచిపెట్టుకోమన్నట్టు అమిత్ షా అంబేద్కర్ని అవమానించాడు. అంబేద్కర్ పేరుతో మీరు ఊరికే దీని బదులు దేవుడిని పూజిస్తే మీకు స్వర్గలోకం దొరుకుతుంది. ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది.
పార్లమెంట్లో గాంధీ విగ్రహం దగ్గర ఉద్యమం చేసింది. రాష్ట్రపతి గారిని కలిశారు, మోడీకి చెప్పారు. అయినా కూడా అమిత్ షా రాజీనామా చేయలేదు. అదే నువ్వో నేను అనుంటే ఈ పాటికి బేడే చేస్తారు. అంటే అమిత్ షా మోడీ రాజ్యాంగం కంటే ఎక్కువ ఆలోచించారు మీరు. నువ్వు హోంమంత్రిగా ప్రమాణం చేసినాడు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినవే, భయం లేకుండా పక్షపాతం లేకుండా పనిచేస్తున్నవే. మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ భయపక్షపాతంతో చేస్తున్నవే. అటువంటి దాని గురించి మన నాయకుడు ఖార్గే గారు, మన యువక నాయకుడు రాహుల్ గాంధీ గారు దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఎట్లా ఉంచాలా, ఈ దేశ మహిళలను ఎట్లా కాపాడాలా, ప్రజల్లో వైషమ్యం లేకుండా ఏమైనా చేయాలా, అంతరాలు లేకుండా ఏమైనా చేయాలా, సమాజ నిర్మాణానికి ఏం పని చేయాలని దాని మీద కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 4000 కిలోమీటర్లు తిరిగింది. న్యాయయాత్ర చేసిందే ఒక వాతావరణం క్రియేట్ అయింది. భారతదేశం కాంగ్రెస్ పార్టీ దయ వల్లనే యునైటెడ్గా ఉంటుందని భావించారు. అటువంటి టైం లోపల ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టే టైం లోపల ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదేదో ఈ దేశానికి ప్రమాదం వచ్చింది. ఈ ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తామని. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, అబుల్ కలాం ఆజాద్, అంబేద్కర్ గారు వీళ్ళందరూ మహానుభావులు స్వాతంత్ర్యం కోసం పాటుపడకుండా చేరుతాయి. వీళ్ళు ఒక్కరికి కూడా దేశం గురించి ఆలోచిస్తాం. అసలు ఒక్క పేరు చెప్పాలండి ఆలోచిస్తున్నది. ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసినది. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి భారతదేశంలో దాదాపు 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. మనం హిమాలయ పర్వతాల మీకు చూసేటైతే ఈ 6 లక్షల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఏకతాటి మీద ఉంచాలంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసి 1 సంవత్సరం పాటు భారతదేశంలో ఉన్న గ్రామాల్లో ప్రజలకు చైతన్యవంతం చేసి ఈ దేశాన్ని కాపాడాలా, లేకపోతే ముక్కలైపోతుంది అనే భావంతో ఈ కార్యక్రమాన్ని 2026 దాకా కొనసాగించాలి. ఈ ప్రతిక్రియ కాకుండా ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మన పాదయాత్ర పోయి ఈ కార్యక్రమాన్ని చేసి గ్రామాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర, మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర రాజ్యాంగ పుస్తకాలపై పూలమాల వేసి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ తెలియజేసి మళ్ళీ మండలంలో చేసి మళ్ళీ జిల్లాలో చేసే కార్యక్రమం తీసుకోవాలి. ఈ కార్యక్రమానికి ప్రిపరేటరీ మీటింగ్ అంటే సన్నాహక సమావేశంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమం పెట్టమని పార్టీ ఆదేశాలతో ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారికి, వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చినటువంటి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మనం చేసినటువంటి ప్రతిని మనకిచ్చిన కార్యక్రమాన్ని శిరసా వహిస్తూ తూచా తప్పకుండా ఖచ్చితంగా అమలు పరిచే బాధ్యత చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. ధన్యవాదాలండి.